నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే చెక్ బౌన్స్. అకార్డింగ్ టు సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారముగా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఒక వ్యక్తికి చెక్ మనం ప్రజెంట్ చేసేటప్పుడు దాని వ్యాలిడిటీ ఓన్లీ అప్ టు 6 months. ఇప్పుడు దాన్ని 3 months చేశారు. చెక్ ఇచ్చిన తర్వాత ముందరే ఒక ఓవర్లైక్ ఒక అగ్రిమెంట్ లాగా రాసుకుంటారు ఇద్దరి మధ్య. ఒక వ్యక్తికి 2 lakhs అమౌంట్ ఇచ్చారనుకుందాం, 2 lakhs తగ్గట్టుగా చెక్ ఇచ్చారని అనుకుందాం. దాంతో పాటు ఒక అగ్రిమెంట్, నువ్వు మళ్ళీ నా అమౌంట్ రీపే ఎప్పుడు చేస్తావు అని అడుగుతాడు. ఏ అనే వ్యక్తి బికి 2 lakhs ఇచ్చాడు. ఏకి బికి మధ్య అగ్రిమెంట్ అయినప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటారు. దాంట్లో ఐ విల్ రీపే అమౌంట్ విత్ ఇన్ 6 months అంటాడు. అగ్రిమెంట్ రాసుకుంటాడు. దాని తగ్గట్టుగా చెక్ అతనికి ఇవ్వడం జరుగుతుంది. 6 months లోపల అతను మళ్ళీ అతనికి రీపే చేయాలి. రీపే చేయకుండా ఫెయిల్డ్ అయ్యాను అనుకుందాం, ఆ టైంకి ఇవ్వలేకపోయాడు, ఇవ్వలేదు, ఏదో కారణాలు చెప్తాడు. మా ఇంట్లో సమ్ ప్రాబ్లం వచ్చింది, ఖర్చుల వల్ల, కొన్ని ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇవ్వలేకపోయానని చెప్పి కారణాలు చెప్తాడు. చెక్ కనుక అతను బ్యాంక్ లో ఏ అనే వ్యక్తి ప్రెసెంట్ చేస్తే జనరల్ గా అతని దగ్గర బి అనే వ్యక్తి తీసుకున్న వ్యక్తి దగ్గర బ్యాంక్ లో సఫిషియెంట్ ఫండ్స్ ఉండాలి. ఫండ్స్ లేవు, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి. చెక్ డిజార్నర్ అయింది అకార్డింగ్ టు సెక్షన్ 138. అప్పుడు అతను ఏం చేస్తాడు, ఒక డిమాండ్ నోటీస్ పంపాలి అతనికి, బికి. ఏ అనే వ్యక్తి నాకు ఇమీడియట్లీ 15 days లోపల నువ్వు అమౌంట్ రీపే చేసేయమని. అతనికి మరి అతను రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వడు. రిప్లై ఇవ్వకపోతే ఏం చేయాలి? ఈ మధ్య లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాయి 2024లో. రంగనాథ్ వర్సెస్ శరణప్ప ఒక కేసులో ఇట్లాగే అపెలెంట్ దగ్గర రెస్పాండెంట్ 2 lakhs rupees తీసుకొని ఆ తర్వాత ఇవ్వటం ఎగ్గొట్టాడు. దానివల్ల కర్ణాటక హైకోర్టులో ఆ తర్వాత చివరిగా ఛాలెంజ్ చేసి హైకోర్టు దాకా వెళ్ళాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సి వచ్చే ఇష్యూ. జస్ట్ 2 lakhs ఆఫ్ అమౌంట్. కాబట్టి చెక్ అతను ఎవరైతే ఇస్తారో చాలా జాగ్రత్తగా ఉండాలి, అతను చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అతను కానీ నెగ్లిజెంట్ చేస్తే కనుక అతనికి ఫైన్ 2 years, 2 lakhs తో పాటు డబల్ అవుతుంది. అప్పుడు 4 lakhs ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అమౌంట్ గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా 2 lakhs తీసుకుని 2 lakhs కదా అంటే కాదు, 2 అయితే డబల్ ఇవ్వాలి, 4 lakhs ఇవ్వాల్సి వస్తుంది. 2 lakhs కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఎక్స్ట్రా. దీంట్లోనే కొత్తగా ఒక సెక్షన్ 148 కూడా ఇన్సెంట్ అని ఈ మధ్య అమెండెడ్ అయింది. 141 సెక్షన్ 141 అండ్ 142 టోటల్ గా ఓవరాల్ గా 143 to 148 అయింది ఇప్పుడు సెక్షన్స్ చెక్ బౌన్స్ లో, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారంగా. కాబట్టి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఇచ్చేవాడు ఒకటేగా, తీసుకునేవాడు ఇద్దరి మధ్య జాగ్రత్తగా ఉండాలి. దాని లిమిటేషన్ పీరియడ్ 6 months మాక్సిమం. ఇప్పుడు 3 months చేశారు. 3 months లోపల రీపే చేయాలి. 3 months లోపల కానీ ఇవ్వకపోతే డైరెక్ట్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే అది డిజానర్ అయితే ఫస్ట్ ఏం చేయాలి, ఇతను లీగల్ నోటీస్ సర్వ్ చేయాలి. 15 days లో అతను రిప్లై ఇవ్వాలి. బి అనే వ్యక్తి తీసుకున్న వ్యక్తి రిప్లై ఇవ్వకపోతే అతను డైరెక్ట్ గా ఐ క్యాన్ ప్రొసీడ్ కోర్టులో మళ్ళీ మామూలుగానే ప్రాసెస్ తెలుసు కదా. చెక్ డీటెయిల్స్, తర్వాత బ్యాంక్ లో మెమో, డిపాజిట్ చేసిన మెమో ఉంటది కదా, రిటర్న్ రిసీట్ ఇస్తారు వాళ్ళు డిజైర్ అయినట్టుగా. ఆ బ్యాంక్ రిసీట్ తీసుకోవాలి. అతనితో పాటు ఒక లీగల్ నోటీస్ అయితే సర్వ్ చేయాలి. ఎంక్లోజర్ కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు ప్లస్ ఇద్దరి ఆధార్ కార్డు ఉండాలి. చెక్ తీసుకునే వారిది, ఇచ్చేవారిది, ఇద్దరు కూడా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తూ కోర్టులో ఫైల్ చేయాలి. మీ యొక్క సమీప జ్యూడిషియల్ కోర్టులో, సమీప కోర్టులో ఫైల్ చేసిన తర్వాత, వాదోపవాదాలు జరిగిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఎవడైతే అమౌంట్ తీసుకున్నాడో వాడు రీపే చేయాలి. రీపే చేయలేదు నా వల్ల కాదంటే ఆటోమేటిక్ గా అతని మీద ఫైన్ తో పాటు 2 years జైలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చెక్ బౌన్స్ లో చాలా తెల్లవారితే నాంపల్లి కోట ఇవే ఇష్యూస్. ఎక్కడ చూడు చెక్ బౌన్స్ కేసులే. నాంపల్లిలో అక్కడికి ఎక్కువ వస్తుంటాయి ఈ ఇష్యూస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పా యూట్యూబ్ లో చెక్ బౌన్స్ విషయంలో. సో బీ కేర్, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఇష్యూ తెచ్చుకోకండి. రిక్వెస్ట్ చేసుకోండి. అతనికి వెంటనే రిటర్న్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని నమస్కారం.